ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉన్న తమ వద్ద ఇతర ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరాన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి పాకిస్తాన్ సహా ఇతర ప్రాంతీయ మిత్ర దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ బృందం నేడు టెహరాన్ వెళ్తోందన్నారు. మంచి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని రూబియో వివరించారు. ఒప్పందం కుదరకపోతే తమ వద్ద ఇతర మార్గాలు కూడా ఉన్నాయని చెప్పారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ప్రతిపాదిస్తున్న టోలింగ్ విధానాన్ని ఆయన తప్పుపట్టారు. టోలింగ్ విధానం వల్ల శాంతి ఒప్పందం అసాధ్యంగా మారుతుందని హెచ్చరించారు. ఇరాన్ ఇదే వైఖరిని కొనసాగిస్తే చర్చలు ముందుకు సాగడం అసాధ్యమని రూబియో తేల్చి చెప్పారు. క్యూబాతో కూడా సమస్యలు దౌత్యపరంగా పరిష్కరించుకోవడానికి అధ్యక్షుడు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. అటు శుద్ధి చేసిన యురేనియంను తమకివ్వాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ తిరస్కరించింది. యురేనియంను ఇచ్చేది లేదని ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. వారివ్వకపోయినా తాము తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు.